కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు. నిన్న కౌశిక్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీద మంత్రి సీతక్క, కడియం శ్రీహరి మీద దుర్భాషలాడారు. దానిని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నిరసన తెలియజేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. అయితే నిన్న ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి సీతక్క, మంత్రి కడియం శ్రీహరి పట్ల కూడా కొంతవరకు వ్యాఖ్యలు చేయడంతో ఈ రోజు ఇటు వరంగల్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ ముట్టడికి వచ్చారు. మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసన కూడా ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. వెంటనే ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయి పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే మేజర్ గా నిన్న మనం చూసాం, ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన జైలు బయట విడుదలయ్యారు. నిన్న వచ్చిన తర్వాత కూడా మరి ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెడతాను కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు మంత్రి సీతక్క, కడియం శ్రీహరి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు. మరి ఇటు వరంగల్ లో కూడా మరి పెద్ద ఎత్తున ఇసుక దందాతో పాటు భూదందా చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి తను క్వశ్చన్ చేస్తుంటే మరి తనపై కక్ష కట్టి ఈ రకంగా నిన్న ఉదయాన్నే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుండా వెళ్తుంటే మరి పోలీసులు కూడా అక్రమంగా అరెస్ట్ చేసి తను రిమైండ్ కూడా తరలించే ప్రయత్నం కూడా చేశారు. మరి నిన్న కోర్టు కూడా అతనికి బెయిల్ కూడా మంజూరు చేసింది. మరి బెయిల్ మంజూరు చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరి అందరు బండారం బయట పెడతారు. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, ఇటు కడియం శ్రీహరి కూడా మరి భూదందతో పాటు ఇసుక దంద కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తన వద్ద ఉన్నాయంటూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీనిపైనే ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు వరంగల్ నుంచి కూడా వచ్చి ఇటు తెలంగాణ భవన్ ముట్టడి కూడా యత్నం చేశారు. మరి పాడి కౌశిక్ రెడ్డి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి సీతక్క, ఇటు కడియం శ్రీహరి చేసిన వాళ్ళపై చేసిన వ్యాఖ్యలు కూడా వెంటనే క్షమాపణ చెప్పాలి. మరి ఈ రకంగా దుర్బాలాడుతూ మాట్లాడడం కూడా సరికాదు కాబట్టి మరి దీనిపై కూడా మరి ఆయనపై యాక్షన్ తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మరి వాళ్ళు పెద్ద ఎత్తున ఒక్కసారిగా తెలంగాణ భవన్ ముట్టడి కూడా వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా చేరుకొని మరి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని వెహికల్ కూడా వాళ్ళని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గురించి గానీ, ఇటు మంత్రి సీతక్క, ఇటు కడియం శ్రీహరి పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కాబట్టి మరి దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయి. మరి వీళ్ళు ఇసుక దందా, భూదందాతో మొత్తం రాష్ట్రాన్ని మరి రాష్ట్రం సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది కాబట్టి మరి దానికి సంబంధించిన ఆధారాలను కూడా తన వద్ద ఉన్నాయని కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి ఈ రోజు తెలంగాణ భవన్ కి ముట్టడి జరిగింది. మరి అయితే సతీష్, బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ పెడుతుంది కదా కోర్టు, అంటే బెయిల్ రాగానే ప్రెస్ మీట్ పెట్టడానికి పర్మిషన్ ఉంటుందా? ఆ విషయంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొంచెం వెనకకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న చూసాం, చాలా ఆగ్రహంగా మాట్లాడారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత తన ఎమోషన్లు చూపించడం జరిగింది. మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డి గాని, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటు భూదంద అని, ఇసుక దంద గురించి కూడా మరి పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. మరి దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయి. మరి విషయం వాళ్ళకి తెలుసుకునే తనపై అక్రమంగా కేసు పెట్టి మరి తనను జైలు పాలు చేయాలని కూడా మరి కాంగ్రెస్ సంబంధించిన నేతలు చూస్తున్నారని కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. మరి ఈ విషయంలో మరి అతని వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెడతా అనుకున్నారు కానీ మరి ఒక కోర్టు కండిషన్ తోనే మరి ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపైనే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డిపై గానీ, ఇటు మంత్రి సీతక్క గానీ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా మరి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి మరి తెలంగాణ భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. మరి ఈ రకంగా ఇష్టానుసారంగా సీఎం రేవంత్ రెడ్డిపై గానీ, మంత్రి సీతక్కపై గానీ మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం చెప్తున్నాయి కాబట్టి
మరి ఈ విషయంలోనే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మన తెలంగాణ భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. మరి దాంతో ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వాళ్ళని అడ్డుకొని ఆ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.